నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నందిపేట్ మండలం గాదేపల్లిలో కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. రాజరాజేశ్వర దేవస్థాన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేదారేశ్వర ఆలయ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలు. చలో హైదరాబాద్ సెల్యూట్ తెలంగాణ అభినందన సభకు తరలి వెళ్లిన ఆర్మూర్ బీజేపీ నాయకులు. బగ్గుమంటున్న కూరగాయల ధరలు. 100కు మించిన టమాటా మిర్చి ధర. కొనాలంటే జంకుతున్న జనాలు. నందిపేట్ మండలంలోని గాదేపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆదివాసీల ఆరాధ్య దైవమైన కొమరం భీం విగ్రహం ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మరియు గ్రామస్తులు మాట్లాడుతూ, నాడు ఆదివాసీల హక్కుల కోసం పోరాడి దొరల చేతిలో ప్రాణాలు వదిలిన కొమరం భీం అడుగుజాడల్లో నేడు ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల బీజేపీ నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, నాయక్పూర్ సంఘం సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. కార్యక్రమానికి హాజరైనటువంటి దుంకేశ్వర్ మండల పేదవాడి పట్ల కర్కశం, పేదవాడి పట్ల దౌర్జన్యం, పేదవాడి పట్ల లేని చట్టాలు రుద్దితే దానికి స్ఫూర్తి కొమరం. కాబట్టి కొమరం భీం గారు ఆ రోజు పోరాటం చేసింది పేదల గురించి, వాళ్ళ హక్కుల గురించి. జల్, జమీన్, జంగల్. అప్పుడున్న నిజాం ప్రభుత్వం జీవనోపాధి మీద పన్నులు, అడుగడుగున గిరిజనులను చిత్రహింసలు చేస్తుంటే చలించిపోయిన ఒక వీరుడు ఒక మహా ఉద్యమాన్ని నిర్మించాడు. మనతో సమానంగా చూస్తే ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి దయచేసి ఈ రోజు ధర్మానికి ప్రమాదం వచ్చింది, దేశానికి ప్రమాదం వచ్చింది. అందరూ హిందువులందరూ ఐక్యత ఉండి, అందరు కలిసి ఉండి, కలిసి అభివృద్ధి చేసుకోండి. పండుగలు, సాంప్రదాయాలు, సంస్కృతి అంతా కాపాడుకోండి. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో శ్రీ 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 రాజయోగ సిద్ధేశ్వర మహారాజ్, శ్రీ శ్రీ నందీశ్వర మహారాజ్లను కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఘనంగా సన్మానించి ఆశీర్వాదం తీసుకున్నారు. రాజరాజేశ్వర దేవస్థానం వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన సిద్ధేశ్వర మహారాజ్, నందీశ్వర మహారాజ్లను పీవీఆర్ భవన్లో వినయ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సన్మానించారు. అనంతరం వారి ఆశీర్వాదాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిద్దులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు, పిఎస్ఎస్ఎం సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయ సమీపంలో గల శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ 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 రాజయోగ సిద్ధేశ్వర మహారాజ్, శ్రీ 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 నందీశ్వర మహారాజ్లు హాజరయ్యారు. వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా రుద్రాభిషేకం, రుద్రయజ్ఞం, శివపార్వతుల కళ్యాణాన్ని కన్నుల పండగగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షుడు గంగాధర్, హేమలత, సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. పాడరే మెయుండవలె భల్చుక ఉన్న నేలు జయ మంగళం దర్శయామి పూతట ఆర్తి భక్తులు కూడా పెద్ద ఎత్తున విచ్చేసి శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆలయ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆర్మూర్ పట్టణ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. శివపార్వతుల కృపతో, ప్రజల ఆశీర్వాదంతో ఆర్మూర్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాము. ధన్యవాదాలు. శ్రీ రాజరాజేశ్వర టెంపుల్లో మరి గత 20 సంవత్సరాల నుండి మరి అంగరంగ పూజలు నిర్వహిస్తూ ఈరోజు ఈ గుడి నిర్మాణించి 20 సంవత్సరాలు కావచ్చు. కాబట్టి మరి పొద్దున ప్రాతకాలం నుండి మరి శివలింగానికి విశేషంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించాము. దాని తర్వాత సిద్ధేశ్వరి యజ్ఞ కార్యక్రమం మరియు అలాగే శివపార్వత కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్మించాము. భక్తులకు కూడా
అన్నదానం ప్రసాదం కూడా అందజేయండి. ఈ కార్యక్రమంలో చాలా మంది భక్తులు విశేషంగా సాగించారు. వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. దరఖాస్తులు పెండింగ్లో ఉండకుండా వెంట పరిష్కరించేందుకు చొరవ చూపాలని అన్నారు. డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఆపరేటర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అని ఆరా తీశారు. పెండింగ్ దరఖాస్తులను 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో పరిష్కరించాలని గడువు విధించారు. తహసీల్దార్ స్థాయిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. సక్సెషన్, పెండింగ్, మ్యూటేషన్ వంటి దరఖాస్తులను అవసరమైన రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, డేటా కరెక్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయి విచారణ చేపట్టిన తర్వాత పరిష్కరించాలని అన్నారు. ఆయా గ్రామాల వారీగా దరఖాస్తులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటి పరిష్కారంలో తాత్సారానికి తావు లేకుండా చూడాలని తెలిపారు. నిర్ణీత గడువులోపు ధరణికి సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి క్షత్రియ సమాజ్ మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షత్రియ మహిళా కమిటీ సభ్యులతో యోగా గురువు హిమబిందు ఆసనాలు వేయించారు. అనంతరం యోగా గురువు హిమబిందు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా చేయటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ యోగా చేయటం విధిగా అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు సంగీత, సుజాత, కవిత, వాణి, లక్ష్మి, రేఖ, లత, సుజాత, మేఘన, చంద్రకళ, అంజలి తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల శ్రీ దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతి, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ చేపూర్ దత్తసాయి ఆలయంలో ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు, అర్చకులు తదితరులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో యూనిఫామ్స్, బుక్స్, స్టేషనరీ అమ్ముతున్న యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని నారాయణ పాఠశాలలో ఏబీవీపీ విద్యార్థులు పుస్తకాల అమ్మకాలను అడ్డుకొని విద్యాశాఖ అధికారులతో సీజ్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు పుస్తకాలు అమ్మకాలు కొనసాగుతున్నాయని, విద్యాశాఖ అధికారులు నియంత్రించడంలో విఫలమవుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ పాఠశాలల్లో స్టేషనరీ, స్కూల్ యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు అమ్మకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు తదితరులు ఉన్నారు. బీజేపీ చలో హైదరాబాద్ ఫర్ సెల్యూట్ తెలంగాణ అభినందన సభకు ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి బీజేపీ నాయకులు తరలి వెళ్లారు. హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, నిజామాబాద్ లోక్సభ సభ్యులు ధర్మపురి అరవింద్తో పాటు ఇతర ఎంపీల సన్మాన కార్యక్రమానికి బీజేపీ నాయకులు భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, జిల్లా అధికార ప్రతినిధి కలిబొట గంగాధర్, పట్టణ అధ్యక్షుడు ఉదయ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, మాజీ ఎంపీటీసీ ముత్తెన్న, రాజేశ్వర్, ప్రశాంత్, ఉదయ్ గౌడ్, రాజ్ కుమార్, నరేష్ గౌడ్, కుమార్ తదితరులు ఉన్నారు. కిషన్ రెడ్డి గారి నాయకత్వం, జై బీజేపీ. జూన్ 26వ తేదీన నిర్వహించే కామ్రేడ్ డివి కృష్ణ వర్ధంతి సభను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాం, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన్న, ప్రజాపంత్ సబ్ డివిజన్ కార్యదర్శి కిషాన్లు పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా దేవరాం, ముత్తెన్న, కిషాన్లు మాట్లాడుతూ 5 దశాబ్దాల పాటు విప్లవోద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన కామ్రేడ్ డివి కృష్ణ తన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలివేసి నిజామాబాద్ జిల్లాలో విప్లవ ఉద్యమానికి అడుగులు వేయటం జరిగిందని అన్నారు. జూన్ 26వ తేదీ 2022వ సంవత్సరంలో క్యాన్సర్ వ్యాధితో డివి కృష్ణ తుది శ్వాస విడిచిపెట్టడం జరిగిందని, ఆయన లేని లోటు పార్టీకి తీర్చలేనిదని తెలిపారు. జూన్ 26వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే కామ్రేడ్ డివి కృష్ణ వర్ధంతి సభను, అదేవిధంగా స్మారక స్తూప ఆవిష్కరణ కార్యక్రమంలో కార్మికులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు గంగారాం, రమేష్, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, గంగాధర్, అనిల్, పద్మ, లక్ష్మి, సునీత, మమత, రవి, నజీర్ తదితరులు ఉన్నారు.
ఈ నిజామాబాద్ జిల్లాలో బీడీ రంగం మీద కానీ, అట్లాగే 2 కిలాసాలకు వ్యతిరేకంగా కానీ, అట్లాగే అంటరానితనానికి వ్యతిరేకంగా కానీ ఉద్యమాలు ఉధృతం చేసినటువంటి చరిత్ర ఈ ప్రాంతంలో తనకుంది. కాబట్టి అట్లాంటి కామ్రేడ్ కోల్పోవడం అంటే విప్లవానికి చాలా నష్టదాయకమే. అయినప్పటికీ కూడా తన ఆశయాలను కొనసాగించాలా, తన యొక్క భావాలను ప్రజల్లోకి తీసుకుపోవాలనేటటువంటి సిద్ధాంతం ఏదైతే రచించిండో ఆయనను స్మరించుకుంటూ, మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం జిఎస్టీ తీసుకొచ్చేసి, ఫుట్పా చట్టం తీసుకొచ్చేసి బీడీ బ్రాంచులన్నింటినీ సర్వనాశనం చేసే రకంగా వ్యవహారం కొనసాగించడం వల్ల ఇవాళ బీడీ కార్మికులు అన్నమో రామచంద్ర అనే రకంగా పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు వీటన్నింటినీ ఆలోచించుకొని వాటిని బంద్ చేసి ఇవాళ డివి కృష్ణారెడ్డి ఏ ప్రజల కోసమైతే పనిచేసి తన అమూల్యమైనటువంటి ప్రాణాన్ని, తన ఉద్యోగాన్ని ఇడిసబెట్టేసి ఏ ప్రజల కొరకైతే పనిచేసిండో ఆయన 2 సంవత్సరాల కిందట చనిపోవడం జరిగింది. కాబట్టి ఇది 2వ సంవత్సరంలో ఆయన విగ్రహ ఆవిష్కరణ నిజామాబాద్. సిద్ధాంతానికి సంబంధం లేకుండా చేస్తున్నటువంటి ఉద్యమాలు ప్రజల నుంచి మనల్ని దూరం చేస్తున్నాయి. కాబట్టి ప్రజలకు అదేవిధంగా సిద్ధాంతానికి దగ్గరగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఆచరిస్తున్న సిద్ధాంతం ఏదైతుందో అది ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పి ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలను తీసుకురావాలని పోరాటం చేస్తే తన మీద విప్లవకారులు అనుకునేటటువంటి కొంతమంది విర్రవీగుతూ అసలు ఈయన రివిజనిస్టు, అసలు ఈయన పనికే రావడం విప్లవకారులు అని చెప్పి తనను వెలివేయాలని చూసినా చివరికి ఈరోజు తాను ఏదైతే నమ్మిన సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతమే కరెక్ట్ అనే విధంగా భారత విప్లవానికి నాయకత్వం వహించే విధంగా తను రాసినటువంటి సిద్ధాంతం ఈరోజు అమలు కాబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదని అన్నారు. పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ కార్యాచరణ కోసం ఈ నెల 21వ తేదీన కామారెడ్డిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, విశ్రాంత ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరు కావాలని తెలిపారు. ఈ సమావేశంలో విశ్రాంత ఉద్యోగులు, ఆఫీస్ బేరర్స్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం కొత్తలో వచ్చినప్పుడు దేవరకొండలో ఫిబ్రవరిలో మన మీటింగ్ జరుపుకున్న 3వ కార్యవర్గ సమావేశం. అక్కడ నేను ప్రతిపాదన పెట్టిన రిటర్న్గా మరి ఇప్పటిదాకా కూడా దాదాపుగా డిసెంబర్ నుంచి 3 నెలలు దాటిపోయింది. ఇప్పటిదాకా ప్రభుత్వం నీళ్లు రావుతుంది, మనకు ఆ గర్వ లేదు, ఆ అవసరం అంతకన్నా లేదు. కాబట్టి ఇప్పుడు మనదే పెద్ద సంఘం, ఉద్యోగుల కన్నా మనదే పెద్ద సంఘం. మనం దర్శకులు దయచేసి రేపు క్యాబినెట్ అన్నారు, అలాగే డిఏరాలు దానికి ఇష్టపడుతూ మన గురించి బాగానే ఉంటాయి, మనకు తెలుసు అది ఏం చేసుకొని మీరు ఆలోచించారు. ఈ రాష్ట్రాన్ని వెంకయ్య గారిని ప్రజలను చేసింది ఆమోదించారు, తప్పని కొట్టండి. వీరి స్థానంలో జాయింట్ సెక్రటరీగా గంగారెడ్డి గారిని నియామకం చేస్తున్నాం. దానికి కూడా మీ ఆమోదం ఇస్తే సపోర్ట్. ఈ 3 ముఖ్యమైన తీర్మానం. ఇక 4వ తీర్మానం ఏంటంటే ఇంతకుముందు శేఖర్ భాయ్ చెప్పినట్టు మండల వారీగా, జిల్లా వారీగా ధర్నా చేయడానికి రేపు ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకుంటాం. దాంట్లో ఏం కార్యక్రమాలు చేయాలని కూడా నిర్ణయిస్తాం. దాన్ని కూడా మనం ధర్నా చేయాలనే కార్యక్రమాన్ని కూడా ఆమోదించినట్టుగా ఇక్కడ తప్పని కొడితే అది కూడా అయిపోతుంది. ఇక మిగతా ఇక్కడ చేయాల్సిన తీర్మానాలు ఇంతకనే. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్మూర్ ఎంఈఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఆర్మూర్ మండల కార్యదర్శి సుజాత మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాకు మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు, కార్మికులు తదితరులు ఉన్నారు. అన్న ఒకసారి అయితే మాకు కూడా ఏదైనా కట్టుకునగలుగుతాము, ఏదన్నా ఇచ్చే దగ్గర కూడా ఇచ్చుకుంటాం. ఇక అవి ఒకసారి ఒకసారి అంటున్నారంటే ఏమర్థం అవుతుంది. కూరగాయల రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి. 120 రూపాయల కిలో పచ్చిమిర్చి ఉంది, టమాటాలు 100 రూపాయలు ఉన్నాయి, పప్పుల రేట్లు పెరిగినాయి, ఏడా రేట్లు పెరిగినాయి. ఆ గవర్నమెంట్ గుడ్డు కూడా సప్లై చేయమని చెప్పేసి అంటున్నాము.
వంట పత్రాలు కూడా గవర్నమెంట్కి ఇవ్వమని చెప్తున్నాము. అవి ఇప్పటిదాకా ఏమి ఇచ్చినే లేదు. గ్యాస్ సబ్సిడీస్ కూడా అవి కూడా ఇచ్చింది లేదు, ఏమి ఇచ్చింది లేదు. అవన్నీ రావాలని చెప్పేసి గవర్నమెంట్కు. ఎర్గట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎర్గట్ల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అంగన్వాడీ సెంటర్లు, గవర్నమెంట్ స్కూల్స్, హాస్టల్స్, ప్రైవేట్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్లో ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. మనం కనుక తిన్న తర్వాత వాటిని కొరికి నమిలి చప్పరించి మింగి నీళ్ళు తాగేస్తే ఏమవుతుందంటే మన కడుపులో ఉన్నటువంటి వామ్స్ అంటే నులి పురుగులు ఏమైపోతాయంటే ఈ యొక్క టాబ్లెట్ ఎఫెక్ట్ వల్ల అవి చనిపోతాయి అన్నమాట. ఈ చనిపోవడం వల్ల ఏం జరుగుతుంది, మనం తిన్నదంతా కూడా మన ఒంటికి పడుతుంది. లేకపోతే ఏమవుతాయి, ఈ వామ్స్ అనేటువంటివి చిన్న ప్రేగుల్లో ఉండి అక్కడ ఉండి మన ఆ పిల్లాడి యొక్క రక్తాన్నంతా తీసుకోవడం జరుగుతుంది, రక్తాన్ని తాగుతాయి అన్నమాట. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆయా పరీక్షలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సాఫీగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల వెల్ఫేర్ ఆఫీసర్ల నియామక రాత పరీక్షతో పాటు ఈ నెల 30 నుండి జూలై 4 వరకు కొనసాగనున్న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నియామక రాత పరీక్షను పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో గురువారం సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అలాగే ఈ నెల 23 నిర్వహించనున్న నీట్ పీజీ ఎగ్జామ్స్ ఏర్పాట్లపై సమీక్ష జరుపుతూ అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో మాజీ స్పీకర్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు జూనియర్ ప్రభుత్వ కళాశాలలను సందర్శించారు. బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని, మధ్యాహ్న భోజనాన్ని, మౌలిక వసతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుతో కష్టపడి మెరిట్ సాధించి ఉన్నత స్థాయిని చేరుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నార్ల రవీందర్, నార్ల ఉదయ్ కుమార్, కృష్ణారెడ్డి, దుద్దాల అంజిరెడ్డి, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సదాశివ్ నగర్ మండలంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, డంపింగ్ యార్డ్, నర్సరీల పనులను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి తగు ఆదేశాలు అందించారు. మండల కేంద్రంలోని డంపింగ్ యార్డ్ను సందర్శించి సెగ్రిగేషన్ వల్ల వస్తున్న ఆదాయం తక్కువగా ఉందని, డ్రై వేస్ట్ ఇంకా బాగా జరిపి ఆదాయం పెంపొందించుకోవాలని అన్నారు. ధర్మారావుపేటలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. నర్సరీని సందర్శించి ఇంకా మెరుగుపరచాలని, మొక్కల బ్లాక్లు క్రమపద్ధతిలో పెట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కల్వరాల హైస్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తయినట్లు చెప్పారు. ఎంపీపీఎస్ పాఠశాలలో 50% మేరకు పనులు పూర్తయినట్లు గుర్తించారు. త్వరగా పనులు పూర్తి చేసి ఎంబీ రికార్డ్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మిషన్ భాగీరథ కింద ఇంటింటా నీటి కుళాయి సర్వే పనులు ఎంతవరకు వచ్చాయి, ఎలా చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శిని అడగగా డోర్ లాక్ ఉన్నవి, పెండింగ్లో ఉన్నవి త్వరలో సర్వే పూర్తి చేస్తామని పంచాయతీ కార్యదర్శి కలెక్టర్కు వివరించారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని మళ్లీ పరిశీలిస్తానని, అధికారులు ప్రగతిలో ఉన్న పనులు శరవేగంతో పూర్తి చేయాలని అన్నారు. సెంచరీ కొడుతున్న కూరగాయ ధరలు. టమాటా, మిర్చి 100 నుంచి 120 వరకు కూరగాయలు దంచి కొడుతున్నాయి. టమాటా ధరకు రెక్కలొచ్చాయి. నిన్న మొన్నటి వరకు 60 రూపాయలు పలికిన ధర ప్రస్తుతం సెంచరీ కొట్టింది. మార్కెట్లో కిలో టమాటా రేటు 100 రూపాయలకి చేరుకుంది. టమాటా పేరు చెప్తేనే ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. ఇలాగైతే ఎలా కొనుగోలు చేయగలమని వాపోతున్నారు. ప్రజలు కూరగాయలు కొనాలంటేనే జంకుతున్నారు. ఏ కూరగాయలు కొనాలన్నా 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఉన్నాయని, రేట్లు తగ్గిస్తే బాగుంటుందని, ప్రభుత్వం రేటును తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. టమాటా వచ్చేసి 120 రూపాయల నుంచి 100 రూపాయలు వస్తుంది. అలాగే మిర్చి వచ్చేసి 120 రూపాయల నుంచి 100 రూపాయలు 80 రూపాయలు కలుగుతుంది. ఇలాంటి సామాన్య పద్ధతిలో మేము కొనలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా కూరగాయల రేట్లు వచ్చేసరికి మేము తీసుకోలేని పరిస్థితి, కిలో తీసుకునే దగ్గర పావు కిలో తీసుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి కాలం ఉన్నది కాబట్టి వ్యవసాయ రంగంలో కూరగాయల ధరలు తగ్గిస్తే బాగుంటుందని మా యొక్క. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నందిపేట్ మండలం గాదేపల్లిలో కొమరం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. రాజరాజేశ్వర దేవస్థాన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేదారేశ్వర ఆలయ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలు. చలో హైదరాబాద్ సెల్యూట్ తెలంగాణ అభినందన సభకు తరలి వెళ్లిన ఆర్మూర్ బీజేపీ నాయకులు. బగ్గుమంటున్న కూరగాయల ధరలు. 100కు మించిన టమాటా మిర్చి ధర. కొనాలంటే జంకుతున్న జనాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.